ప్రస్తుత ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే విపక్ష వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి నాదెండ్ల. దీనికి కౌంటర్ ఇచ్చారు బొత్స. రైతులకు ఈ ప్రభుత్వం ఒక్క మేలు పనైనా చేసిందా అని ప్రశ్నించారు. రైతులు ధరలు పతనమై విలవిల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడారని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? పండిన పంటకి ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా ఈ 18 కాలంలో? ఇగో ఒక పంటకి మా ప్రభుత్వం అండగా ఉంది, ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పిందా? పోనీ గత ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రాక్టీస్ చేసిందా? చేయలే. ఎగ్జాంపుల్ మా జిల్లాలో ఇప్పుడు ప్రధానమైన పంట ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది మొక్కజొన్న. కనీసం కేంద్రాలు ఓపెన్ చేయలేదు, కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, మార్కెట్ ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయలేదు. 2200, 2300 క్వింటాలు 1700, 1600 కొంటున్నారు.